ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ సెట్ లేదా ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్ టీజీ ఏపీ సెట్కి సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. బహుశా జోసా కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి ఇది కొంత పార్ట్ పూర్తయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏపీ సెట్ ప్రాసెస్ అంటే ఏమిటి, రెండు రాష్ట్రాలకు సంబంధించి టీజీ ఏపీ సెట్ కానీ ఏపీ సెట్ కానీ అసలు ఎట్లా నడుస్తుంది అన్న దాని మీద ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా మీరు ఏపీ సెట్ రాసి తెచ్చుకుని ఏదో క్యాంపస్ సీటు సాధించాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా తెలిసినప్పుడే మీరు సరైనటువంటి రూట్లో మీకు కావాల్సినటువంటి క్యాంపస్లో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్లో సీట్ సంపాదించే మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాసెస్ మీద మీకు అవగాహన లేకపోతే కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే మీరు కాసింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు మంచి ర్యాంకు వచ్చినప్పటికీ మీ ర్యాంకుకి తగ్గట్టు సీటు సాధించలేక చతికిల పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటు ఎంపీసీ స్ట్రీమింగ్ వాళ్ళైనా అటు బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళైనా కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం అవసరం. ఇక బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఈఏపీ సెట్లో కట్ ఆఫ్ వివరాలు తెలియజేయడం చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా మేము పోస్ట్ చేయబోతున్నాం, మీరు తర్వాత వీడియోలో చూడొచ్చు. అయితే ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. మొదట కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఎగ్జామ్ అప్లికేషను కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇదంతా ఒక వెబ్సైట్లో చేశారు. అది ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఇప్పుడు ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ వివరాన్ని కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అధికారికంగా వెల్లడిస్తారు. ఆ కొత్త వెబ్సైట్లో అంటే ఇప్పటివరకు మీరు రిజల్ట్స్ చూసుకోవడం లేదంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నటువంటి వెబ్సైటు కాకుండా వేరొక వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసి ఫీజు పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయినట్టుగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ కావాలి, చాలా కీలకమైనటువంటి అందరికీ అర్థం కావాల్సినటువంటిది. ఒకటి ఏపీ సెట్ హాల్ టికెట్ మీకు ఉండాలి. అదేవిధంగా ఏపీ సెట్ ర్యాంక్ కార్డు మీరు అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ప్రజెంట్ మీరు సిబిఎస్ఈ అయితే +2 మార్క్ లిస్టు అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డు, మీ కేటగిరీ సర్టిఫికేటు, మీరు ఏ కేటగిరీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంటుంది. ఎస్సీలో కూడా ఇరు రాష్ట్రాలను కేటగిరైజేషన్ పూర్తయింది కాబట్టి సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, వీటితో పాటుగా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే April 1 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. వీటన్నిటితో పాటుగా మీకు ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్ ఇలాంటి కోటా ఏదైనా ఉంటే ఆ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ముందుగా మీరు మీ దగ్గర పెట్టుకొని ఉంటే మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పటికి సులువు అవుతుంది. కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఈ రెండు మీరు సక్రమంగా పూర్తి చేసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. వెబ్ ఆప్షన్స్లోనే మీకు ఇలాంటి సీటు వస్తుంది, ఎలాంటి క్యాంపస్లో వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ను ప్రణాళిక ప్రకారంగా మీరు ఇవ్వకపోతే చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది.
ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లాగా ఇవ్వాలి, ఏపీకి ఎట్లా ఇవ్వాలి, టీజీకి ఎట్లా ఇవ్వాలి అనేది దాని మీద మనం ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేస్తాం. దాన్ని మీరు చూడొచ్చు. వెబ్ ఆప్షన్స్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టే మీకు ఆప్షన్స్ విషయంలో అందరూ కూడా జాగ్రత్త పడాలి. దీని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు వెబ్సైట్లో అధికారికంగా మీకు అలాట్ అయినట్టు మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు పే చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్కి టైం ఇస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అన్ని పూర్తయిన తర్వాత మీరు వాటన్నిటిని ఫ్రీ చేసుకోవడానికి గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. వన్స్ సీట్ అలాట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ క్యాంపస్లో సీట్ వస్తే ఆ క్యాంపస్లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని నేరుగా ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఏ క్యాంపస్లో అయితే వస్తే ఆ క్యాంపస్లో ఫస్ట్ లిస్ట్లో చాలామందికి ఫస్ట్ రౌండ్లో సీట్ రావడం, లేదంటే ఫస్ట్ రౌండ్లో ఆల్అవుట్ చేసినటువంటి సీటు మీద ఆసక్తి లేకపోవడం చాలా మందిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు రిపోర్టింగ్ చేసి దాని తర్వాత మీరు సెకండ్, థర్డ్ రౌండ్కి కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు మీరు రిజెక్ట్ చేయకుండా మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సెకండ్, థర్డ్ ఇంకొక 2 రౌండ్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు మీకు సాటిస్ఫై కాకపోతే మీరు తదుపరి 2వ రౌండ్లో కూడా ప్రయత్నం చేయొచ్చు. అట్లా 3 రౌండ్ల వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి 3 రౌండ్లో వెయిట్ చేసి అక్కడ మీకు నచ్చినటువంటి క్యాంపస్లో చేరి మీరు రిపోర్టింగ్ చేసి దాని తగ్గట్టుగా క్యాంపస్లో పెట్టినటువంటి షెడ్యూల్ ప్రకారంగా క్లాసులకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇదంతా దాదాపు ఒక నెలన్నర రోజుల పాటు ప్రాసెస్ నడుస్తుంది. ముందు కన్వీనర్ కోట సీట్లు అలాట్ చేస్తారు. దాంతోపాటుగా మేనేజ్మెంట్ కోట సీట్లు కేటాయింపు కూడా నడుస్తూ ఉంటుంది. అయితే కన్వీనర్ కోటాలో చేరాలి, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవాలంటే మంచి క్యాంపస్లో మంచి సీటు మేము సాధించాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకొని సిస్టమేటిక్గా ఫాలో అయితే మీకు ఆశించినట్టుగా మీరు కష్టపడి ర్యాంక్ సాధించిన దానికి తగ్గట్టుగా మంచి క్యాంపస్లో మంచి బ్రాంచ్లో సీటు సాధించేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన చోట చేరేదానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్గా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఈ అన్ని అంశాల మీద మరిన్ని డీటెయిల్గా వీడియోస్ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేందుకే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.